మేము O2కి వచ్చాము, రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి. చాలా బాగుంటుంది ఇక్కడ. మాల్స్ ఉంటాయి అటు పైకి వెళ్తే, ఇటు లోపలికి వెళ్తే అన్ని రెస్టారెంట్స్, మూవీస్ ఉంటాయి. ఇక్కడే మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా అవుతుంటాయి. ఇప్పుడే వచ్చినాము రెస్టారెంట్కి అయితే. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. మనకి పైన ఉంది రెస్టారెంట్, మన బఫెట్ పైన. ఇక్కడ ఎంట్రన్స్లోనే కింద మొత్తం ఇట్లా మంచిగా డెకర్ చేశారు. చాలా బాగుంది. ఇవి చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఇది రిక్షా అనుకుంటా కదా, సైకిల్ రిక్షా ఇది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఫుడ్ ముందు పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసినాను అనుకుంటున్నారు. బఫెట్కి వచ్చాము. ఇక్కడ లండన్లో బఫెట్కి రావడం ఫస్ట్ టైము. ఫుడ్ చూసి ఆగలేక ఫస్ట్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. వీడియో తర్వాత స్టార్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం థ్యాంక్ యూ. మేమైతే ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాము. అదైతేనే మనం ఎక్కువ తినగలుగుతాం కదా. నువ్వే నాకు ఇస్తున్నావు. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ఫెయిల్ అవుతావు మధ్యలో. ఇక్కడ పానీపూరి కూడా ఉందన్నమాట, కానీ ఇందులో పప్పు రసం అయితే లేదు. అందుకే వచ్చి ఓన్లీ పానీపూరి తెచ్చుకున్నా. అక్కడ కనిపించలే నాకు. పక్కకే ఉన్నాయి బట్ ఫిల్ చేస్తా. ఇది నేను తెచ్చుకోలేదు, ఫస్ట్ రంజిత్ తెచ్చింది. బఠానీలు ఉండి టాబ్లెట్ వాటర్ ఉన్నాయి కదా. ఓ సారీ, ఉన్నాయంట. నేనే చూడలేదు. ఫస్ట్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. మంచిగా ఫిష్ బాగుంది. వింగ్స్ తినలే ఇంకా. ఏ ఫిష్ బాగుంది. తిన్నరా మీరు? మా ఫ్రెండ్ ప్రతిసారి నన్ను వీడియోలో చూయించు అంటాడు అనమాట. వండర్లాండ్ వీడియోలో చూసిరు కదా. అదేంటో నన్ను కలిసిన వాళ్ళందరికీ వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫేస్ ట్రాకింగ్ వెళ్ళదు. నూడిల్స్ పేరు బార్బిక్యూ సాస్ వేసాడు. ఏది నచ్చింది? ఇది బఫెట్ కదా, అందుకే ఎక్కువ వాటర్ తాగని ఫిక్స్ అయిపోయామన్నమాట. వాటర్ తాగితే ఎక్కువ తినలేం కదా. ప్రాన్ ప్లస్ చికెన్. ప్రాన్ చికెన్. నాకు ఫిష్ నచ్చింది వీటన్నిటికంటే. మళ్ళీ వేసుకో. అట్లా నచ్చింది ఒకటి తింటే మళ్ళీ మిగతా తినలేం కదా. ఫేస్ ట్రాకింగ్ పెట్టమంటావా? వద్దు. మళ్ళీ నాకు ఇష్టమని అదే కేక్ తెచ్చింది. ఇలా కట్ చేస్తావా? ఆమె అడుగుతుంది వచ్చి ఎవరు బర్త్డే అని. ఎవరు? ముసలి చెప్పాల్సింది నాదే అని చెప్పిన. అయితే ఫ్రిడ్జ్లో పెట్టమంటావా అంటే వద్దు, హీట్ చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది అనమాట ఇక్కడ మనకి. దానికి అన్లిమిటెడ్. మన ఇండియన్ బఫెట్స్ న్యాయంగా మంచిగా ఉంటుంది. అక్కడ మనం తినేవే కదా, మనం తినేది కాబట్టి అదే. ఇక్కడ అన్ని కంట్రీస్ కలిపి ఉంటాయి. ఉంటుంది అలా. రాయల్ నవాబ్ అనేది మన ఇండియన్ ఐటమ్స్ అండి. నేను తర్వాత చూపిస్తాను ఫుడ్స్ ఏమేమి ఫుడ్స్ ఉన్నాయనేసి. అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి అందరికీ సంబంధించిన ఫుడ్ ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు జస్ట్ నేను చికెన్ వింగ్స్, ఫిష్, ఇప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఫస్ట్ చికెన్ వింగ్స్, ఫిష్ అవి తీసుకున్నాము. ఈ ఫ్రూట్స్ తింటే కొంచెం డైజెస్ట్ అవుతుంది కదా, అందుకని ఇప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. అదా థ్యాంక్ యూ. వీళ్ళు తెచ్చుకునేవి కూడా నాకే ఇస్తున్నారు. నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటా. వీళ్ళు బనానాని సిరప్లో వేసి పెట్టిరు. బనానా ఇక్కడ చప్పగా ఉంటాయి కదా కొన్ని, సిరప్లో వేసి పెట్టే స్వీట్ అవుతాయి కదా,
ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారా ఈ నాకు మస్తు నచ్చింది. రజిత లేకపోతే ఆమె చేసుకుంటా. ఆమెనా నచ్చిందా? చేసుకుంటానంటాం, చూసుకుందాం ఇండియాకి వచ్చినాక. అది కానీ పెడతా, పెట్టి గప్ప సమోసా కూడా పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది సమోసా. మన ఇండియాలో పెద్ద సమోసాలు ఉంటాయి కదా, అవే చిన్న సైజులో చేశారు. చాలా బాగుంది టేస్ట్, మన ఇండియాలో తిన్నట్లే ఉంది. ఒకసారి రెస్టారెంట్ చూడండి. అక్కడ ఆరెంజెస్ పెడితే ఆరెంజెస్ తీసుకొచ్చి అందులో పిండేసుకొని హాఫ్ గ్లాస్ పిండినావు కదా, హాఫ్ గ్లాస్ పిండి తాగేసిండు. నెక్స్ట్ మళ్ళీ తెస్తాం, మళ్ళీ పొందుదాం, అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం. మళ్ళీ తీస్తా వీడియో. అప్పుడు వీడియో అంత బాగా రాకుండా మేకింగ్ ఎలా చేయాలో రజిత చూపిస్తాం. జ్యూస్ ఇవ్వకపోయినా మనం ఎట్లా జ్యూస్ చేసుకోవాలనేది చూపిస్తాడు. ఇక్కడ మేము గార్లిక్ నాన్ ఇంకా అడిషనల్ నాన్ ఆర్డర్ చేసినాము. ఇది ల్యాంబ్ కర్రీ, అంటే మన దగ్గర మటన్ అంటాం కదా, ఇక్కడ ల్యాంబ్ అంటారు. ఇది చికెన్ టిక్కా మసాలా, చికెన్ కర్రీ, ఇంకా ఇట్లనే చాలా ఉన్నాయి, అక్కడి వరకు ఉన్నాయి చాలా. అవన్నీ నేను చూపించలేను ఇప్పుడు. నాలుగు తొందరగా వెళ్ళి ఇవి చూస్తుంటే చాలా నోరు ఊరిపోతుంది. వీళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు చూడండి. వీళ్ళు గార్లిక్ నాన్ వేసుకున్నారు. ఇక గార్లిక్ నాన్ చెప్పినాం కదా, అది తెచ్చుకున్నారు. ఈ మటన్ కర్రీతో చాలా బాగుంది మటన్ కర్రీ. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వచ్చాము. మెయిన్ కోర్స్లో పులావ్, వైట్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇది ఒకటి కొత్తగా నేను ట్రై చేద్దామని తీసుకున్నా, సీ ఫుడ్ షెల్. ఈ షెల్ ఇప్పుడు ట్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకోటి మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, అంతే. చికెన్ కర్రీ ఉంది కానీ అది రెగ్యులర్గా తింటాం కాబట్టి ఏమీ వేసుకోలేదు. పప్పు కూడా పెట్టిర్రు, కొంచెం పప్పు కూడా వేసుకున్నా టేస్ట్ చేద్దామని. ఒకసారి ఇది ట్రై చేద్దాం, సీ ఫుడ్. డ్రై ఫిష్ తింటాం కదా, అట్లా ఉంది సేమ్. ట్రై చేసాను, ఇప్పుడు ఇదే ట్రై చేసిన, బాగుంది. మనం ఎండు రొయ్యలు ఉంటాయి కదా, సేమ్ ఆ టేస్ట్ ఉంది ఇది. మెయిన్ కోర్స్ తినడం అయిపోయిన తర్వాత డిజర్ట్స్ చూపిస్తాను. కొంచెం డిజర్ట్స్కి వచ్చేసాము. చీజీ కేక్, మ్యాంగో కేక్, రెడ్ వెల్వెట్, గులాబ్ జామున్ ఉంది. మంచి గులాబ్ జామున్ ఉంది, అలా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. మొత్తం తినేయాలనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఖతం చేసేద్దాం. సుషి, అందులో రైస్ ఉంటుంది. నువ్వు ట్రై చేయరా? ఒక సాస్ తీసుకొచ్చాము, ఆ సాస్ చాలా ఘాటు ఉంటుందంట, కొంచెం ట్రై చేస్తేనే. ఫస్ట్ టైం ఈ సుషి ట్రై చేయడం కూడా. నేను చూడనా, రెండే నిమిషాల్లో అయిపోతుంది రా. నీకు అర్థం కాదండి, మెంటల్ గా నిన్న కాబట్టి తింటలే. అది నీకు వాటర్ వచ్చినాయి అంటే నేను కూడా వస్తాయి, ఎవరికైనా వస్తాయి, నాకు కూడా. కానీ అన్ని ట్రై చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. జైంట్ వీల్ ఎక్కి పైనుంచి కిందికి ఇట్లా ఇట్లా తిరిగినట్టు కాదు. ఇప్పుడు నేను ట్రై చేస్తాను చెప్తున్నా కదా, మీరన్నీ ఎక్కలేదు, ఎక్కమంటే ఎందుకు అంత ఏంది అట్లా పెడుతున్నా? ఎంత పెట్టినా అంతకే వస్తుంది, అంత దాని. మెల్లగా తిను, ఒకటేసారి తిను, ఆ స్మెల్కే ఇట్లా వస్తుంది ఘాటు. తిను ఫస్ట్. ఎక్స్ప్రెషన్ మీ కళ్ళలోనే తెలిసిపోద్ది. ఘాట్ వస్తుంది అది తింటుంటేనే. నన్ను ట్రై చేయమంటున్నాడు గాయస్, ఇప్పుడు నేను ఏడవాలని. అమ్మా, పానీపూరి కూడా తెచ్చుకున్నాను నేను. కొంచెంకి ఎట్లా అవుతుంది, నువ్వు అదంతా ఎట్లా తిన్నావు? నాకేం తెలుసు, అలా ముందే చెప్పాలి కదా. మన ఏం చేసి తెచ్చి మేము ట్రై చేసింది వసాబీ సుషి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అది ట్రై చేయండి. చైనీస్ ఫుడ్ చాలా ఘాటు ఉంది, ఇట్లా
ఒకటేసారి ఇట్లా వచ్చేస్తుంది ముక్కులోకి. ఆ పాస్టర్లు ఏరుది. మనం బయట స్పెషల్గా తీసుకొని చేయాలంటే ఈ చైనీస్ ఫుడ్ ట్రై చేయలేం కదా, అందుకని చెప్పి ఇక్కడ ఇది ట్రై చేసాం. ఇది ఒక ట్రై చేద్దామని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, టు యు. కేక్ అయితే కట్ చేపించాం కానీ కేక్ తినడానికి స్పేస్ లేదనమాట ఎవరికి. ఒక్క బయట కూడా ఎవరు పెట్టుకోలేదు. బర్త్డే గర్ల్ కూడా కేక్ నోట్లో పెట్టుకోలేదు అనమాట, అంత టైట్గా తినేసారు. ఫైనల్గా తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎట్లా నడుస్తారు అనేది క్రేజీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ అవి క్లిప్స్ తీస్తే నేను యాడ్ చేస్తాను. ఇంకా అయిపోయిందనమాట మాది తినడం మొత్తము. బర్త్డే కేక్ కట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇంకా అయిపోయింది, వెళ్తున్నాము. జాకెట్స్ వేసుకొని, నేను ఒక్కదాన్ని జాకెట్స్ వేసుకుంటే అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది. ఫైనల్గా ఐస్ క్రీమ్ తీసుకుందామని వచ్చారు కానీ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ప్రైజెస్. ఆఫ్టర్నూన్ వస్తే 16 ఉంది, నైట్ వస్తే 22 ఉంది. ఇండియన్ ఉంది, చైనీస్ ఉంది, మెక్సికన్, ఇటాలియన్, ఇంగ్లీష్, ఈ ఫుడ్ మొత్తం ఉందన్నమాట పైన. స్లో వాకింగ్, we need to walk slowly, fast we can't go. ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చేటప్పుడు తీయలేదు నేను, స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో నుంచి. అప్పుడు హడావుడిగా వచ్చేసినాము, అంత టైం లేకుండే అనమాట. సడన్ ప్లాన్ అనమాట యాక్చువల్గా. అంటే రేపు ఉండాల్సింది ప్లాన్, కానీ ఈరోజు ఉంది. ఇప్పుడు చూడండి నడవడానికి ఓపిక లేక ఇట్లా నడుస్తుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వచ్చేటప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఓటు చాలా బాగుంటుంది. ఇట్లా పొట్ట పగిలిపోయేలాగైతే తిన్నాము. బఫెట్ కాబట్టి ఎంతైనా తినొచ్చు కాబట్టి మొత్తం ఫుల్గా తినేసాము. మంచి ఫుడ్ చాలా బాగుంది. డిజర్ట్స్ కూడా చాలా తిన్నాము. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయడానికైతే అంత ఓపిక లేదు. ఇక్కడికి ఈ వీడియో ఆపేద్దామని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ 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 బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.